నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది కూడా చూద్దాము. అంతేకాకుండా మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదా న్యూమరాలజీకి సంబంధించిన డౌట్స్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీకి సంబంధించి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి, అలాగే ఎలాంటి క్రిస్టల్ యూజ్ చేస్తే మనకి లైఫ్లో మంచి జరుగుతుంది అనే విషయాల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే ఏది కూడా దయచేసి ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతేకాకుండా నేను కొన్ని కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాను. టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్, ఎలిమెంటల్ కనెక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే చక్కగా అడిగి క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి ఎమోషనల్ ఇన్బ్యాలెన్సెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి, లేదా మీ ఆరోగ్యానికి సంబంధించి, లేదా మీ లైఫ్కి సంబంధించి, అంటే ప్రొఫెషనల్ అలాగే పర్సనల్ లైఫ్కి, అలాగే కుటుంబ పరంగా అన్ని రకాలుగా ఆలోచించి నాకు తెలిసి అందరికీ మంచి చేస్తూ ఉంటాను, బట్ నాకే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు నేను చేసే తప్పేంటి, నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేసింది కూడా లేదు, ఎందుకు ప్రాబ్లమ్స్ నన్నే చుట్టుముడుతున్నాయని చెప్పేసి ఎమోషనల్గా ఈ వీక్లో మీకు జరిగే, అంటే గతంలో గత కొంతకాలంగా జరుగుతున్న విషయాల్లోనే కావచ్చు, ఏదైనా మీరు ప్రయత్నాల్లో చేసే దానిలో కావచ్చు, కొంచెం అటు ఇటుగా అనిపించినా, లేకపోతే కుటుంబ సభ్యుల ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆరోగ్యపరంగా కావచ్చు, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి స్ట్రెస్ అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎమోషనల్గా చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటారు. అలాగే రిలేషన్షిప్లో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ అటెన్షన్ కానివ్వండి, మీ ప్రేమ కానివ్వండి, మీ కేర్ కానివ్వండి, మీ నుంచి ఇవి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ నుంచి అలాంటి ఎఫెక్షన్స్ దొరకక వేరే వాళ్ళు మీ నుంచి, అంటే గత కొంత రోజులుగా కూడా మీలో ఒక మార్పు కోసం కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, అంటే గతంలో మీరు వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళో అలాంటి రిలేషన్షిప్పే ఉండాలని చాలా బలంగా ఆశించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ మార్పు ఎంత పేషెన్స్తో ఉన్నా సరే రావట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నా 100% నేను ట్రై చేశాను ఈ రిలేషన్షిప్ నేను నిలబెట్టుకోవడానికి, కానీ మీలో ఎలాంటి మార్పులు రావట్లేదు, ఇంకా నేను దీన్ని భరించలేను, ఈ ఒంటరితనాన్ని భరించలేను, మీ లైఫ్లో మీరే ఉంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అనే భేదాలు రావడం వల్ల మిమ్మల్ని మీ పార్ట్నర్ వదిలి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది టెంపరీగా కావచ్చు, పర్మనెంట్గా కావచ్చు. ఈ వీక్లో మీ రిలేషన్షిప్కి సంబంధించి డిస్కషన్స్ మాత్రం ఖచ్చితంగా పెద్ద తరహాలోనే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే డెసిషన్ మేకింగ్లో కూడా చాలా విపరీతమైన స్ట్రెస్తో ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా కనిపిస్తుంది. అది ఏ విషయం అయినా సరే, జాబ్కి సంబంధించిందైనా, కుటుంబానికి సంబంధించిందైనా, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిందైనా, ఏదైనా సరే ఒక ప్రెషర్తో కూడుకున్న డెసిషన్ మేకింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఈ వీక్లో ఎదురయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి. అలాగే కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ చాలా ఎదురవుతూ ఉంటాయి వర్క్ స్పేస్లో. ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదు మీకు రావాల్సిన ప్రమోషన్ విషయాల్లోనే కానివ్వండి, కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. అంటే వస్తాయి అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక 2 days మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కానీ ప్రమోషన్ విషయాల్లో మంచి చేంజెస్ కనిపిస్తున్నాయి. ప్రమోషన్ రావాల్సిన వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, ఎప్పటి నుంచో రాలేదు అనుకునే వాళ్ళకి కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్, శాలరీ ఇంక్రిమెంట్స్కి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రొఫెషనల్గా పర్సనల్ స్ట్రెస్ని ప్రొఫెషనల్ లైఫ్ మీద చూపించకుండా హ్యాపీగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కూడా ఈ వీక్లో మీకు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీసాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా సరే దాన్ని రెక్టిఫై చేసుకొని ఖచ్చితంగా ఈ వీక్లో శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే
కొత్తగా జాబ్ ట్రేస్ చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. వెహికల్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశికి సంబంధించి కొత్త వెహికల్స్ తీసుకోవాలి, పాత వెహికల్ ఎక్స్చేంజ్ చేసి కొత్త వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండబోతుంది. రిలేషన్‌షిప్‌లో మాత్రం పేషెన్స్ చాలా అవసరం. మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండడానికి ప్రయత్నించండి. కొంచెం మెంటల్‌గా అప్‌సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి కాబట్టి కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ రిలేషన్‌షిప్‌ను మాత్రం కేర్ చేయండి. మిమ్మల్ని కోరుకునే వాళ్ళు, మీతో టైమ్ స్పెండ్ చేయాలి, మీ టైం కావాలి అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టించుకునే ప్రయత్నం అయితే చేయండి. థాంక్ యూ సో మచ్.